హలో అందరికీ. సో మీ అందరూ శ్రీరామనవమి బాగా సెలబ్రేట్ చేసుకురని అనుకుంటున్నాను. సో మా శ్రీరామనవమి ఎట్లయింది అనేది మొత్తం వీడియో అయిన వరకు చూడండి. సో ప్రసాదాలతో స్టార్ట్ అయిందనమాట. సాబుర్దానా, బ్యాంబినో స్వీట్ అండ్ పులిహోర, వడలు, పానకము, ఇంకా హల్వా చేసినాం అనమాట. సో చాలామంది రవ్వ కేసరి అని కూడా అంటారు. సో మేమైతే హల్వా అంటాము. సో మొత్తం మా మమ్మీ కుకింగ్, డెకరేషన్, ఈ వీడియోలు మొత్తం ఇప్పుడు క్లిప్పింగ్స్ అన్నీ చూసేవి మా మమ్మీ తీసిందనమాట. సో మల్టీ టాస్కింగ్ చేసింది ఈరోజు మా మమ్మీ. సండే వచ్చింది కాబట్టి మనకి లీవ్ అనేది ఇయ్యరు. నార్మల్గా మాకు పండగలకి లీవ్ ఉండదు, దేనికి లీవ్ ఉండదు. మాకు హెల్త్ బాగాలేకున్నా కూడా లీవ్ ఉండదు. సో అట్లా ఉంటుంది మా ఫీల్డ్ అనమాట. సో మొత్తం ఆగమాగం ఉంటుంది. పిండి దీపాలు, డెకరేషన్, వెనకాల లీవ్స్ పెట్టడం, పూలదండ, అవన్నీ మా మమ్మీ. అందులో ఎవ్వరు హెల్ప్ చేయలేదు, మా అమ్మ ఒక్కతే వేసింది. సో ఇది మా తులసి చెట్టు అనమాట. నేను ఇంటికి వచ్చేవరకు మా ఇంటి ముందే కళ్యాణం చేసారు అనమాట. సో ఊరేగింపు కూడా అయిపోయింది, పూజ కూడా అయిపోయింది. ఎప్పుడో నేను పొద్దున పోతే నైట్ వస్తా, అట్లా ఉంటుంది. సో పటాకులు వెలుస్తుంటే నాకు మంచిగా అనిపించింది. ఆ షార్ట్స్ చిన్న ఉన్నప్పటి నుంచి ఆశ అనమాట పేలవాలని. అన్ని టైప్స్ ఆఫ్ పటాకులు కాల్చినాం కానీ అవైతే ఇప్పటివరకు కాలవాలి. సో హోప్ ముందు చూద్దాము. ఇంటికి వచ్చినాక ఫ్రెష్ అయ్యి ప్రసాదాలు అనేది తినేసిన. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.